ఈసారి అందరికంటే ముందు హస్తం పార్టీ వాళ్ళు వరాలు ఇచ్చినారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు 1,00,000 రూపాయలు, ఇట్లా ఒక 25 గ్యారంటీలు ఇచ్చినారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ అని తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వాళ్ళేనా మాకు వరాలు ఇచ్చే చేత కాదా అన్నట్టు ఇప్పుడు రంగంలోకి దిగినారు పువ్వు పార్టీ వాళ్ళు. అసలే సెంటర్లో అధికారంలో ఉన్నోళ్ళు, సగానికి ఎక్కువగానే రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న వాళ్ళు, మరి వాళ్ళ వరాల లిస్టు మామూలుగా ఉంటుందా? ఏమేమి ఇస్తామంటున్నారో, ఏమేమి తెస్తామంటున్నారో ఓసారి చూద్దాం పదండి. ఎంపీ ఎలక్షన్ల కొరకు షెయి పార్టీ వాళ్ళు ఇచ్చిన వరాలు చూసినాం. ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళ వరాల లిస్టు బయటకు వచ్చింది. మూడోసారి కూడా ముచ్చటగా సెంటర్ల చక్రం తిప్పుతాం అన్నట్టు చెప్తున్నారు కదా పువ్వు పార్టీ వాళ్ళు. అందుకే ఇక గట్టిగానే పట్టుకొచ్చిండ్రు వరాలు. మోదీ సార్ తోని కలిసి పువ్వు పార్టీ పెద్ద మనుషులు అంతా కూడి వరాల ముల్లే ఇప్పిండ్రు. మేనిఫెస్టో విడుదల చేసిండ్రు. మళ్ళోసారి అధికారం చేతికిస్తే దేశంలో 70 ఏండ్లు మీద పడ్డ ముసలోళ్లకు పానం బాగలేక దావకాండ్ల పడితే 5 లక్షల దాకా ఎసోంటి ఆపరేషన్లు అయినా ఫ్రీగా చేయిస్తారట. 5 ఏండ్లలో 3 కోట్ల ఇండ్లు కట్టిస్తారట. రేషన్ ఫ్రీగా ఇస్తారట. ఇంటింటికి డైరెక్ట్ పైపులేసి గ్యాస్ ఇస్తారట. పేదోళ్ళు ఏదో ఓ దందా పెట్టుకొని ఎదగనింకే 20 లక్షల దాకా అప్పిస్తారట. ఏండ్లు మీద పడ్డ పెద్ద మనుషులు కాశీ, అయోధ్య అసోంటి పుణ్యక్షేత్రాలకు పోనింకే సర్కారోళ్లే సాయం చేస్తారట. మన దిక్కు దక్షిణ భారతాన కూడా బుల్లెట్ రైలును పరుగులు పెట్టిస్తారట. పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ చేస్తారట. గిట్లా ఒక్కొక్కటి కాదు పోయినరి అన్ని తీర్ల ఎలుగుల చేస్తాం, ఎవ్వలను నారాజ్ చెయ్యం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. ఏదైనా సరే సాయం చేస్తాం, అగ్గువల ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిర్రు గాని పుణ్యానికే ఇస్తామని మాత్రం చెప్పలేదు పువ్వు పార్టీ వాళ్ళు. ఇంకో ముచ్చట ఏంటిదంటే సర్కారు కొలువులు నింపే పరీక్షలల్లో పేపర్లు లీకు కాకుండా కఠిన చట్టాలు తీసుకొస్తారట. గిట్లా మస్తు వారాలే ఇచ్చిర్రు. ఎలక్షన్లు దేశం అంతున్నాయి కాబట్టి అందరికి నచ్చేటట్టు, అందరిని మురిపించేటట్టు ఇచ్చిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు వరాలు. మరిగా చూడాలి వచ్చే నెల 13వ తారీఖు నాడు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఓట్లు పడతాయో, జూన్ 4వ తారీఖు నాడు ఎట్టెట్టు అవుతుందో.